బ్యాక్ టు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాలకు పెదబాగు ప్రాజెక్టు కట్టలు తెగిపోయింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోవడానికి ప్రాజెక్టు ఉద్యోగుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, 70,000 క్యూసెక్ల వరద ఎగువ నుండి వస్తుంటే ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కాలయాపన చేయడం వల్ల ఇంతటి నష్టం వాటిల్లిందన్నారు. మూడో గేటు తెరుచుకుని ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు, విద్యుత్ లైన్లు, రోడ్ల మరమ్మతులకు 8.5 కోట్లు విడుదల చేశామన్నారు. ఇసుక మేటలు వేసిన 400 ఎకరాల పొలాలకు ఎకరాకు 10,000 ఇస్తామన్నారు. వరి, పత్తి సహా అన్ని పంటలకు నష్టపోయిన రైతులకు విత్తనాలు ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో కొట్టుకుపోయిన గొర్రెలకు 3,000, ఆవులకు, గేదెలకు 20,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. తన తండ్రి పొంగులేటి రాఘవరెడ్డి ట్రస్ట్ నుండి కూలిపోయిన గుడిసెలకు 10,000, పాక్షికంగా దెబ్బతిన్న స్లాబ్ ఇళ్లకు 5,000 ఇస్తామన్నారు. 1,100 ఎకరాల పెదవాగు ప్రాజెక్టు క్యాచింగ్ ఏరియాలో ఆక్రమణను తొలగించాలని, పూర్తి స్థాయిలో సర్వేలు చేయాలని రెవెన్యూ, నీటిపారుదల శాఖలను ఆదేశించారు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పరిశీలించినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా పూర్తి సమాచారంతో అది రింగ్ బండి ద్వారా నీరు ఇవ్వగలుగుతామా, రింగ్ బండి వేసి, లేదు వాగు నుంచే డైరెక్ట్ ఒక ఫీడర్ కెనాల్ తీసుకొని ఈ ఉన్న స్లూయిస్ కలిపి రైతులకు నీళ్ళు ఇవ్వచ్చా, సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఫుల్ డీటెయిల్తో రావాలని, వస్తే నీటిపారుదల శాఖ మంత్రి గారితో, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధికారులతో, అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ పంటకి రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్య తీసుకునే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా